కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 60 కోట్ల అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి చేశారన్నారు ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి జనక్ ప్రసాద్. కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేసీఆర్ సింగరేణి డబ్బులు 30,000 కోట్లు వాడుకుని కార్మికులకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ నెల 7న ఐఎన్టీయూసీ సభ ఉంటుందన్నారు. కాంగ్రెస్ సాధించిన విజయాలను ఐఎన్టీయూసీ సభ ద్వారా దేశ ప్రజలకు తెలియజేస్తామన్నారు జనక్ ప్రసాద్. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలని అమలు చేయడంలో ఎంతవరకు న్యాయం చేసిందో ప్రజలకు వివరించి ఈ విజయోత్సవంలో కార్మికుల పాత్ర ఉండాలా, ప్రధానంగా ఐఎన్టీసీ పాత్ర ఉండాలా. మెజారిటీ ఆఫ్ ది ప్రజలు కార్మికులు, రైతుల కంటే కూడా ఎక్కువ మంది కార్మికులు ఉంటారు. 61,000 మంది ఉద్యోగాలు కేవలం 11 నెలల లోపల ఇచ్చిన ప్రభుత్వం. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ చెప్పారండి, 10 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మోడీ గారిని చెప్పారండి. మా సింగరేణి కాలనీస్ ఇవాళ సౌత్ ఇండియాలో మొత్తంలో బ్రహ్మాండమైనటువంటి కంపెనీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న కాక మొన్న 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయల బోనస్ భారతదేశంలో ఇచ్చిర్రా. ఈ 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. నీ మోడీ కాదు, కేసీఆర్ కాదు, ఏ నాయకుడు ఇవ్వండి. మేము 25,000 మంది కార్మికులకి కొత్త హక్కు పుట్టించి 5,000 రూపాయల లాభాలు ఇచ్చాడు. ఇవాళ కడుపు మంట, కళ్ళ మంటతోని 10 నెలలు కాకముందే 7 మొగలు పెట్టారు. అయ్యా టైం ఇవ్వండి, మా ప్రభుత్వం కూడా మేలు చేస్తుంది. ఎంత మేలు చేస్తుందో చూడు. నువ్వు 10 ఏళ్లలో చేయలేని కేవలం 10 ఏళ్ళలో చేశారు. ఈ రాష్ట్రమే కాదు, భారతదేశంలో వేరే రాష్ట్రంలో చేసి చూపివ్వనండి. సాక్షాత్ ప్రధానే చేయలేకపోయిండు.